చలిలో తుని ఇల్లు. పక్షుల గ్రామంలో ఆ సంవత్సరం చలికాలం చాలా భయంకరంగా వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా కొండల మీద నుండి మంచుగాలులు నేరుగా ఊర్లోకి వీస్తున్నాయి. పక్షులన్నీ తమ గూళ్లల్లో ముడుచుకుని వణుకుతున్నాయి. బుజ్జి పిచ్చుక దుప్పటి గట్టిగా కప్పుకొని పళ్ళు కొట్టుకుంటూ, చలికి చచ్చిపోతున్నాను. ఈ గాలి ఎక్కడి నుండి వస్తుందమ్మా? మన ఇంటికి ఎవడో ఫ్యాన్ పెట్టినట్టుంది. తుని పిచ్చుక ఇంటి గోడల కంతల నుండి వస్తున్న చలిగాలిని ఆపడానికి పాత పట్టలు, ఆకులు కుక్కుతూ, ఓరినా తల్లి, ఇది ఫ్యాన్ కాదు, చలిగాలి. మన ఇల్లు కొంచెం పాతపడింది కదా, అందుకే ఈ కంతలన్నీ పడ్డాయి. ఈ గాలికి నా రెక్కలు కూడా గడ్డుగట్టుకుపోతున్నాయి. ఆగు, ఈ రంధ్రం మూసేస్తాను. నువ్వెన్ని మూసినా లాభం లేదమ్మా. అటు మూస్తే ఇటు వస్తుంది, ఇటు మూస్తే పై నుండి వస్తుంది. హాయిగా వేడి వేడిగా ఏదైనా చేసి పెట్టవా? నాకు నీరసంగా ఉంది. నీరసం కాదు తల్లి, నీ బద్ధకం. సరే, ఈ ఒక్క రంధ్రం మూసి నీకు వేడివేడిగా జొన్న జావ కాచిస్తాను. అప్పటిదాకా కదలకుండా పడుకో. తుని పిచ్చుక అలా అంటూ ఉండగానే పక్కింటి తలుపు గట్టిగా తెరుచుకుంది. చిచ్చుకాకి తన ఇంటి ముందు నిలబడి హాయిగా ఒళ్ళు వేర్చుకుంది. ఆమె ఇల్లు ఈ మధ్య పక్క ఊరు నుండి దొంగిలించిన గట్టి కర్రలతో కట్టుకోవడం వల్ల చాలా బలంగా వెచ్చగా ఉంది. చిచ్చుకాకి గట్టిగా ఆవలిస్తూ తునిని చూసి వెటకారంగా, ఓహో, తునిగారు, ఏంటి పొద్దున్న ఇల్లు సర్దుతున్నారా? లేదా ఆ కంతల్లో దూరిన ఎలుకలను వెతుకుతున్నారా? తుని పిచ్చుక విసుగ్గా, ఎలుకలు కాదు చిచ్చు, చలిగాలి రాకుండా ఆపుతున్నాను. నీకెందుకు ఆ గొడవ? ఆపడవా? ఆ గాలిని నువ్వు ఆపలేవులే. దానికి ఇల్లు గట్టిగా ఉండాలి, నాలాగా. చూడు, నా ఇల్లు ఎంత వెచ్చగా ఉందో. నా కొడుకు చిన్ను కాకి లోపల హాయిగా వేడి సూపు తాగుతూ రగ్గు కప్పుకొని పడుకున్నాడు. మీరేమో బయట గజగజ వణుకుతున్నారు. అంతా మీ కర్మ. కష్టపడి కట్టుకుంటే ఇల్లు ఇలా ఉండదు. మేము కష్టపడి కట్టుకున్నాం, కానీ ఇది పాతబడింది. అయినా నీకనవసరం. నువ్వెళ్ళి నీ సూప్ తాగు. బుజ్జి పిచ్చుక దుప్పట్లో నుండి తల బయటకు పెట్టి, అమ్మా, చిచ్చు అట్టి ఇంట్లో సూప్ ఉందా? నాకు కూడా సూప్ కావాలమ్మా, ప్లీజ్. చూసావా, నీ కూతురికి కూడా నా ఇల్లే నచ్చింది. నా గొప్పతనం అలాంటిది. సరే, నేను లోపలికి వెళ్తున్నాను. ఈ చలిగాలికి నా సుకుమారమైన చర్మం పాడు చేసుకోలేను. తలుపులు మూసుకోండి. ఓ, మీ తలుపులున్నా గోడలన్నీ కంతలే కదా. చిచ్చుకాకి నవ్వుకుంటూ వెళ్లి తలుపు వేసుకుంది. తుని పిచ్చుకకు అవమానంతో కోపం వచ్చింది. తుని పిచ్చుక తనలో తాను, ఈ చిచ్చు పొగరు అణచాలి, కాని ఇప్పుడు కాదు. ముందు నా కూతుర్ని ఈ చలి నుండి కాపాడాలి. ఆ రాత్రికి చలి ఇంకా బాగా పెరిగింది. బయట మంచు కురవడం మొదలైంది. తుని పిచ్చుక ఇంట్లో వేసిన చలిమంట కూడా ఆ గాలికి సరిగ్గా మండడం లేదు. బుజ్జి పిచ్చుక చలికి జ్వరంగా ఉన్నట్టుగా వణకడం మొదలుపెట్టింది. బుజ్జి పిచ్చుక గొంతు బలహీనంగా, అమ్మా, అమ్మా, నాకు నాకు ఊపిరాడటం లేదు. చలి చలి. తుని పిచ్చుక కూతుర్ని పట్టుకుని భయంతో, బుజ్జి, కళ్ళు తెరువు తల్లి, ఏమైంది? అయ్యో, ఒళ్ళంతా మంచులా చల్లగా అయిపోయింది. దేవుడా, ఈ చలికి నా బిడ్డకేమైనా అయితే నేను తట్టుకోలేను. తుని పిచ్చుకకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. పక్కింటి చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. కాని వాళ్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఏం చేయమంటావు తుని? నా కొడుకు పన్ను కాడు కూడా వణుకుతున్నాడు. మనందరి ఇల్లు ఇంతే. తుని పిచ్చుకకు ఒక్కటే దారి కనిపించింది. తన పరువు, రోషం అన్నీ పక్కన పెట్టి చిచ్చుకాకి ఇంటి ముందు నిలబడింది. తుని పిచ్చుక తలుపు తడుతూ, చిచ్చు, చిచ్చు, దయచేసి తలుపు తీ, నేను తునిని. చిచ్చుకాకి తలుపు సగం తీసి విసుగ్గా, ఏంటి ఈ చలిలో ఏం కావాలి? నా నిద్ర పాడు చేయడానికి వచ్చావా? నా దగ్గర అప్పివ్వడానికి ఏం లేవు. తుని పిచ్చుక ఏడుస్తూ, అప్పు కాదు చిచ్చు, నా కూతురు బుజ్జి, అది చలికి తట్టుకోలేకపోతుంది. జ్వరంతో వణుకుతుంది. దయచేసి ఒక్క రాత్రికి నా కూతుర్ని నీ ఇంట్లో వెచ్చగా పడుకొనిస్తావా? తెల్లవారుగానే తీసుకెళ్లిపోతాను. నీకు పుణ్యం ఉంటుంది. చిచ్చుకాకి ఒక్క క్షణం ఆలోచించింది. ఇది దేవుడిచ్చిన అవకాశం. చిచ్చుకాకి నవ్వాపుకుంటూ గంభీరంగా, ఓహో, చివరికి నా ఇల్లే దిక్కయిందా? నా గొప్పతనం ఇప్పుడైనా తెలిసిందా? సరే, పడుకొనిస్తాను, కానీ ఉచితంగా కాదు. తుని పిచ్చుక ఆశగా, ఏం కావాలో కోరుకో చిచ్చు, నువ్వు ఏ పని చెబితే ఆ పని చేస్తాను. పని కాదు, నాకు కావాల్సిందే ఆహారం. నువ్వు ఈ చలికాలం కోసం దాచుకున్న జొన్నలు, సజ్జలు ఉన్నాయి కదా, అందులో నుండి సగం బస్తా నాకు రేపు ఉదయాన్నే ఇచ్చేయాలి. ఒప్పుకుంటేనే నీ కూతురికి నా ఇంట్లో చోటు. తుని పిచ్చుక నిశ్చేష్టురాలైంది. సగం బస్తానా? చిచ్చు, నీకు దండం పెడతాను. ఆ సగం బస్తా లేకపోతే మేము ఈ చలికాలం మొత్తం పస్తులుండాలి. నా కూతురు ప్రాణాలతో ఆడుకోకు, దయచేసి. అయితే నాకేం, అది నీ ఇష్టం. బస్తా ఇస్తావో, నీ కూతుర్ని చలిలో ఉంచుతావో, నాకైతే నిద్ర వస్తుంది. చిచ్చుకాకి తలుపు ముయ్యబోతూ ఉండగా
ఆ గొడవకు ఊరి పెద్ద మహీగ్రద్ద గారు అక్కడికొచ్చారు. మహీగ్రద్ద గారు కోపంగా, ఆగు చిచ్చు. చిచ్చుకాకి మహిని చూసి భయంగా, మహిగారు మీరా ఈ చలిలో ఏంటి? నీ బేరం వినడానికే వచ్చాను. సిగ్గుగా లేదు నీకు? ఊరంతా ఒక ఆపదలో ఉంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావా? ఒక తల్లి ప్రాణం కోసం అల్లాడుతుంటే నువ్వు దాచుకున్న తిండిని అడుగుతావా? నువ్వసలు పక్షివేనా? చిచ్చుకాకి భయంతో, అయ్యో నేను ఊరికే సరదాగా అన్నాను మహిగారు. తుని అంటే నాకెంత ఇష్టమో మీకు తెలీదా? నేను ఉచితంగానే చోటిస్తాను. నాది పెద్ద మనసు. రండి రండి. తుని పిచ్చుక కన్నీళ్లతో, వద్దు మహిగారు, నా కూతుర్ని కాపాడుకోవడానికి నాకు ఆ బస్తానే ఇచ్చుకుంటాను. నాకు నా కూతురి ముఖ్యం. నువ్వొక్క గింజ కూడా ఇవ్వక్కర్లేదు తుని. ఇది ఊరి సమస్య. చిచ్చు, నువ్వు తక్షణం నీ ఇంట్లోకి తునిని బుజ్జిని రానివ్వాలి. వాళ్లకు వెచ్చటి చోటివ్వాలి. ఇది నా ఆజ్ఞ. చిచ్చుకాకి కొనుక్కుంటూ, సరే రండి. నా ఇంట్లో నాకే ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. రండి, ఆ మూలన పడుకోండి. కాని పొద్దున్నే లేచి నా ఇంటి ముందున్న చెత్తంతా ఊడ్చేయాలి. అది మాత్రం ఖాయం. తుని పిచ్చుక మహీగ్రద్దకు దండం పెట్టి వణుకుతున్న బుజ్జి పిచ్చుకను ఎత్తుకుని చిచ్చుకాకి ఇంట్లోకి వెళ్ళింది. ఆ వెచ్చటి గూటిలో పడుకోగాని బుజ్జి పిచ్చుక నెమ్మదిగా కళ్ళు తెరిచింది. బుజ్జి పిచ్చుక నెమ్మదిగా, అమ్మా వెచ్చగా ఉంది. తుని పిచ్చుక కూతుర్ని చూసి ఆనంద బాష్పాలతో తల నిమిరింది. మరుసటి రోజు ఉదయం మహీగ్రద్ద గారు ఊరంతా ఒక ప్రకటన చేశారు. పక్షులరా, తుని ఇల్లు చలికి కూలిపోయేలా ఉంది. మనమందరం కలిసి ఈ రోజే ఆమె ఇంటిని బాగు చేద్దాం. అందరూ తమ దగ్గరున్న గట్టి కర్రలు, మట్టి తీసుకురండి. మనమందరం ఒక కుటుంబం. అందరూ సరే, తప్పకుండా అని తలలు ఊపారు. చోటు చిలుక వెంటనే తన ఇంటి నుండి గట్టి తాళ్లు తెచ్చింది. తుని, బాధపడకు. ఈ తాళ్లతో మనం గోడలకు బలం చేకూరుద్దాం. ఇదిగో, నేను మంచి బంకమట్టిని కూడా తెచ్చాను. ఆ కంతాలన్నీ పూడ్చేద్దాం. బుజ్జి పిచ్చుక అప్పటికే కొంచెం కోలుకుని, అమ్మా, మన ఇల్లు కొట్టుడైపోతుందా? వావ్! అందరూ పని మొదలు పెట్టారు. చిచ్చుకాకి మాత్రం తన ఇంటి ముందు నిలబడి చేతులు కట్టుకుని చూస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, వెళ్ళండి, అందరూ వెళ్లి తునికి ఉచితంగా పనిచేయండి. నేను మాత్రం నా వెచ్చటి ఇంట్లో కూర్చొని వేడివేడి పకోడీలు తింటాను. నాకేంటి, నాకు తుని పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసి పెట్టింది. ఆ పనికి నిన్న రాత్రి ఇచ్చిన చోటుకు లెక్క సరిపోయింది. మహీగ్రద్ద చిచ్చు వైపు తిరిగి, చిచ్చు, ఆపు నీ వెటకారం. నువ్వు కూడా పనికి రావాలి. నిన్న రాత్రి సహాయం చేసినంత మాత్రాన సరిపోదు. నువ్వు ఊర్లో ఒకదానివైతే అందరి కష్టంలో పాలు పంచుకోవాలి. త్వరగా వచ్చి ఆ మట్టి ముద్దలు మొయ్యి. చిచ్చుకాకి ముఖం మార్చుకుని, నేనా ఆ బురద మట్టి మొయ్యాలా? నా అందమైన రెక్కలు మట్టి అయిపోతాయి. నా వల్ల కాదు. ఆయన నా ఇంట్లో నిన్న చోటిచ్చాను కదా, అదే 10,000. మహీగ్రద్ద కోపంగా, చూడు చిచ్చు, ఆపదలో ఆదుకోవడం మన ధర్మం. దానికి వెల కట్టకూడదు. నువ్విప్పుడు రాకపోతే ఈ చలికాలం నీకు ఊరు నుండి ఎటువంటి సహాయం అందదని గుర్తుపెట్టుకో. సంతలో సరుకులు కూడా ఆగిపోతాయి. ఈ బెదిరింపుతో చిచ్చుకాకి భయపడింది. చిచ్చుకాకి గొనుక్కుంటూ, అయ్యా నా కర్మ. ఈ ఊర్లో మంచిగా ఉన్నా తప్పే, సోమరిగా ఉన్నా తప్పే. వస్తున్నాను. ఆ మట్టి నా మీద పడకుండా చూడండి. చిచ్చుకాకి విసుక్కుంటూనే మట్టి తొక్కడం మొదలుపెట్టింది. తుని పిచ్చుక ఆమెను చూసి ఏమీ అనలేదు. కేవలం తన పని తాను చేసుకుంది. తుని పిచ్చుక చోటుతో, చూడు, ఈ కర్ర ఇటు పట్టు, గట్టిగా ఉంది. అందరూ కలిసి నవ్వుతూ కష్టపడి పనిచేయడంతో ఆ సాయంత్రానికల్లా తుని పిచ్చుక ఇల్లు కొత్తదానిలా మారిపోయింది. కంతలన్నీ మూసేశారు. గోడలు బలంగా తయారయ్యాయి. ఇక తుని పిచ్చుక అందరికీ దండం పెడుతూ, మీ అందరి సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా ధన్యవాదాలు. అమ్మా, మన ఇల్లిప్పుడు చిచ్చు అత్తయ్య ఇంటికంటే వెచ్చగా ఉంది. చాలా బాగుంది. చిచ్చుకాకి పనిచేసి అలసిపోయి, ఏంటే, నా ఇంటి గురించేనా? ఉండు, మీ ఇంటికంటే పెద్ద ఇల్లు కడతాను. ఆ మాటకు అందరూ నవ్వేశారు. ఆ చలికాలం వాళ్ళందరికీ ఐక్యమత్యం యొక్క వెచ్చదనాన్ని నేర్పింది.